నా ఇంటి మీద జరిగిన దాడి ఈజ్ అ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ పోలీసుల ప్రోద్బలంతోనే జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. కాదని చెప్పమనండి. నెంబర్ 1. నెంబర్ 2, నన్ను ఏదైతే హింసించడానికి ప్రయత్నం చేశారో, నేను కోర్టులో కూడా ఫలానా వాళ్ళు నన్ను హింసించడానికి పోలీస్ కస్టడీలో ప్రయత్నం చేశారు అన్న తరువాత వాళ్ళు కానీ, లేదా పోలీసు సంఘాలు కానీ, లేదా డీజీపీ లెవెల్ ఆఫీసరు, ఐపీసీ ఆఫీసర్ ఎవరు కూడా ఇంతవరకు అంబటి రాంబాబు అబద్ధం చెప్పాడు అని అనలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి కాన్షియస్ అంగీకరించటంలా. జరిగిన మాట వాస్తవం కాబట్టి అందరూ కామ్గా కూర్చున్నారు. దీని మీద నేను న్యాయస్థానానికి వెళ్ళాను. న్యాయస్థానంలో అది జరుగుతూ ఉంది. న్యాయస్థానం కొద్దిగా లేట్ ప్రొసీజర్ జరుగుతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో అనేది వెయిట్ చేస్తున్నాం. పోలీసులకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు. వారు సమాధానం పంపించుంటారు. బెంచ్ మీదకి వచ్చిన తర్వాత దాని మీద కూడా వివరణ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కంప్లైంట్ ఇచ్చాను, దానిలో కొన్ని నేమ్స్ ఇచ్చాను అండ్ అదర్స్ అని ఇచ్చాను. నేను అనేది ఏంటంటే అసలు నేను చెప్పింది అబద్ధమా కాదా అని నిర్ధారణ చేసుకోవడం. విజువల్స్ ఉన్నాయి కదా. పోలీసు వారికి సాక్షిని అడిగితే ఇస్తారు, ఎన్టీవీని అడిగినా ఇస్తారు, TV5ని అడిగినా ఇస్తారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతినైనా అడిగినా ఇస్తారు. విజువల్స్ ఉన్నాయి కదా. విజువల్స్ లేకుండా ఏమీ లేదు కదా. నేను ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి దాన్ని కొరాబరేట్ చేసుకుని విచారణ జరపచ్చు, అరెస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళని అరెస్ట్ చేయరు. నేను పేర్లు చెప్పటం అప్పుడు మాధవ లేకపోతే మాధవి భర్త. బట్ ఒకటి మాత్రం వాస్తవం, అందరికీ తెలిసినటువంటి సత్యం, పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆ రోజున అక్కడ పార్టిసిపేట్ చేయకపోయినా ఆయన నాయకత్వంలోనూ ఆయన ప్రోద్బలంతోనూ ఆయన కనుసరణలతోనూ జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలా చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనట్టు లోకేష్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇక్కడ డైరెక్ట్ చేస్తూ నా ఇంటి మీద దాడికి 7-20 నిమిషాల పాటు 7 గంటల 20 నిమిషాలు కొనసాగింది. పోలీసులు ఇంటర్ఫీర్ కాలేదు. ఇంటర్ఫీర్ కాకుండా పెమ్మసాని గారు మేనేజ్ చేశారు, లోకేష్ గారు మేనేజ్ చేశారు. పోలీసులను హింసించే ప్రయత్నం చేశారు. లోకేష్, పెమ్మసాని గారే దీనికి సూత్రధారులు అనేది నా అభియోగం. వాస్తవమా కాదా విచారణ జరిగితే తెలుస్తుంది. 120B ప్రకారం ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖర్ దీనిలో అరెస్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దో హీజ్ ఏ సెంట్రల్ మినిస్టర్, దో హీజ్ ఏ మిలియనీర్, బట్ నేరం చేసిన తర్వాత తప్పుకు పోవడానికి ఆస్కారం లేదు అనేది చట్టం చెబుతున్నటువంటి అంశం. పోలీసులు సహకరించకపోతే మనం ఏం చేస్తాం? ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పటికైనా సరే పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి బోన్లో నిలబడవలసిందే నా ఇంటి మీద దాడి జరిగిన దానికి.